ఒకరోజు గౌతమ బుద్ధుడు విశ్రాంతిగా ఉన్న సమయంలో అతని శిష్యుడు ఎదురుగా వచ్చి మౌనంగా నిలబడ్డాడు. ఆ శిష్యుని గమనించిన గౌతమ బుద్ధుడు, "ఏమైంది నాయనా? ఎందుకంత విచారంగా ఉన్నావు? ఏం జరిగింది?" అని అన్నాడు. "ఏం చెప్పమంటారు స్వామి? నా మనసంతా అశాంతితో నిండిపోయింది. నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. కోపం వచ్చినప్పుడు నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నా మాటలను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. ఆ సమయాన నాకేం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. దానివల్ల ఇతరులతో నాకున్న సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఏం చేసినా, ఎంత చేసినా నా కోపం నన్ను విడిచిపెట్టడం లేదు. అది నన్ను దహించి వేస్తుంది. నా మనస్సును మరింత బాధ పెడుతుంది. దీనికో పరిష్కారం మీరే చెప్పగలరని మీ దగ్గరకు వచ్చాను" అని అంటాడు. అందుకు గౌతమ బుద్ధుడు, కోపం అది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఈ లోకంలో కోపం నీ ఒక్కడి సమస్య కాదు. కోపం వలన చాలామంది తమ జీవితాల్ని సర్వనాశనం చేసుకుంటారు. ఇక కోపాన్ని నియంత్రించుకోవడం అందరికీ సాధ్యమవుతుంది, కానీ వాళ్ళు ఆ పని చేయరు. కోపంలో ఉన్న మనిషికి వివేకం నశిస్తుంది. ఆ సమయాన వాళ్ళేం మాట్లాడుతున్నారో, ఎదుటివారిని ఎంతగా బాధ పెడుతున్నారో అసలు అర్థం చేసుకోరు. కోపాన్ని కలిగి ఉండడం అంటే ఒక నిప్పు కణికను ఎదుటివారిపై విసరాలని గుప్పెట్లో బంధించుకోవడం లాంటిది. అది ముందు మనల్ని దహించి వేస్తుంది. కాలుతున్న చెట్టుపై ఎటువంటి పక్షి వాళ్ళదని గుర్తుపెట్టుకో. చీటికి మాటికి అనవసరమైన కోపాన్ని ప్రదర్శిస్తుంటే నీ దగ్గరకు ఎవరూ రారని గుర్తుపెట్టుకో. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తమ మనసులో మోసుకుంటూ తిరుగుతూ అది ఇతరుల మీద చూపిస్తే అది ఇతరులకు బదిలీ అయిపోతుంది. అది ఒక అంటురోగంలాగా ఇతరులకు కూడా వ్యాపిస్తుంది. అందుకే నీకెప్పుడైనా కోపం వచ్చినప్పుడు వాస్తవాన్ని గుర్తు తెచ్చుకో. మాట మాట్లాడే ముందు నువ్వు మాట్లాడే మాట వాళ్ళని ఏ విధంగా బాధ పెడుతుందో అర్థం చేసుకో. అదే వారు నిన్ను తిరిగి అంటే నీకెంత బాధ కలుగుతుందన్న విషయాన్ని నువ్వు గ్రహించు. నీకు పట్టరానంత కోపం వచ్చిన సమయాన కాస్తంత మౌనంగా ఉండు. అంతేకాని ఎట్టి పరిస్థితిలో ఆ సమయాన నోరు తెరవకు. కాస్త నిగ్రహించుకో. కొంతసేపటికి ఆ పరిస్థితి సర్దుకుపోతుంది. ధ్యానాన్ని నీ జీవితంలో భాగంగా మార్చుకో. నిరంతర సాధన చెయ్యి. అప్పుడే కోపం తగ్గుతుంది. ఇంకా మరెన్నో మంచి విషయాలు గౌతమ బుద్ధుడు శిష్యునికి చెప్పాడు. ఆ మాటలు విన్న శిష్యుడికి ఎంత ప్రశాంతత కలిగింది. బుద్ధుని వద్ద సెలవు తీసుకుని శిష్యుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.